ఇక మాజీ సీఎం జగన్ కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారని తేలితే విజయవాడలోనే కాదు విదేశాల్లో దాక్కున్నా లాక్కొచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత కక్ష సాధింపు రాజకీయాలను పెంచి పోషించారని విమర్శించారు. వైసీపీ హయాంలో శుక్రవారం వస్తే విశాఖలో ఎవరి భూములకు కబ్జా చేస్తారో అని భయపడేవారని విమర్శించారు. విజయసాయిరెడ్డిని సౌమ్యుడు, మంచివాడు, నిబద్ధత కలిగిన వాడని పొగిడిన జగన్మోహన్ రెడ్డి ఏడాది తిరగకుండానే విజయసాయిరెడ్డి ప్రలోభాలకు అమ్ముడుపోయారని విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ మునిగిపోయిన పడవ అని, ఒకప్పుడు ఆ పార్టీ ఉండేదని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాలన్నారు. శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి టెన్షన్. ఈరోజు సాయంత్రం ఎవరి బిల్డింగ్ కూల్చేస్తారు, లేకపోతే ఎవరు ఇది ధ్వంసం చేస్తారు అనే ఆందోళనతో ఉండే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిపాలనకి మొన్న ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఒక తిరుగులేని తీర్పిచ్చారు, నేను బెజవాడలోనే ఉన్నాను, వస్తే కావాల్సిన అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని ఏంటంటే, ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా లాక్కొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, చట్టం తన బంధం చేసుకుపోతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి టెన్షన్. ఈరోజు సాయంత్రం ఎవరి బిల్డింగ్ కూల్చేస్తారు, లేకపోతే ఎవరు ఇది ధ్వంసం చేస్తారు అనే ఆందోళనతో ఉండే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిపాలనకి మొన్న ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఒక తిరుగులేని తీర్పిచ్చారు, నేను బెజవాడలోనే ఉన్నాను, వస్తే కావాల్సిన అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని ఏంటంటే, ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా లాక్కొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, చట్టం తన బంధం చేసుకుపోతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి టెన్షన్. ఈరోజు సాయంత్రం ఎవరి బిల్డింగ్ కూల్చేస్తారు, లేకపోతే ఎవరు ఇది ధ్వంసం చేస్తారు అనే ఆందోళనతో ఉండే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిపాలనకి మొన్న ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఒక తిరుగులేని తీర్పిచ్చారు,